నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగవంశ సామాజిక వర్గం ఐక్యత దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాగవంశ సంక్షేమ సంఘాల కమిటీల వరుసగా ఏర్పడుతుండటం సామాజిక వర్గంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు జిల్లాల్లో కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, పాలకొండ ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటు జరుగుతుండగా నాగవంశీయులు అధికంగా నివసిస్తున్న విజయనగరం జిల్లా సాలూరు, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా కార్యవర్గాలు ఏర్పాటు కావాలని సామాజిక వర్గ సభ్యులు కోరుతున్నారు. రాజకీయాలకు అతీతంగా నాగవంశీయులంతా ఒక్కటైతేనే సామాజిక రాజకీయ హక్కులు సాధ్యమవుతాయని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఐక్యమత్యం లోపించడం వల్లే ఇప్పటి వరకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కలేదన్న ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నాగవంశీయులంతా ఏకమై సమాజ అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.